కాబట్టి zero. Number of ones కాబట్టి 1. Number of ones even 0. Number of ones odd 1. Number of ones even. Number of ones 1. So ఎలా క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నా ఎలాస్టిక్ ప్రకారం మెసేజ్ బ్లాక్స్ ని రో వైస్ అరేంజ్ చేసుకుని కాలమ్ వైస్ నెంబర్ ఆఫ్ వన్స్ కౌంట్ చేసుకుంటాం. వాటికి నెంబర్ ఆఫ్ వన్స్ ఈవెన్ ఉంటే 0 ఆర్ ఉంటే 1 అని రిజల్ట్ వేసుకుంటాం. సో ఈ ఒరిజినల్ బ్లాక్స్ తో పాటు మన ఎక్స్ట్రా ఏదైతే బ్లాక్ వచ్చిందో దీన్ని ఏమంటామంటే ఎల్ఆర్సి లాజిస్టికల్ రిడెండెన్సీ చెక్ అంటాం. ఈ ఒరిజినల్ 4 బ్లాక్స్ తో పాటు మనం ఈ ఎల్ఆర్సి కూడా సెండ్ చేస్తాం. ఓకేనా? అంటే ముందు కొన్ని సింగిల్ బిట్ పంపించాం, ఇంకా ఒక బ్లాక్ ని పంపిస్తాం. ఓకే, సో ఇప్పుడు రిసీవర్ ఎలా వెరిఫై చేస్తారు? ఓన్లీ ఎల్ఆర్సి చెక్ చేస్తారు, అన్ని మెసేజ్ బ్లాక్స్ ని చెక్ చేయరు. ఇఫ్ ఎల్ఆర్సి ఈజ్ ఈక్వల్ టు సేమ్ రిసీవర్ అండ్ సెండర్ ఎల్ఆర్సి సేమ్ ఉంటే ఏమవుతుందంటే నో ఎర్రర్, నో ట్రాన్స్మిషన్ ఎర్రర్. ఇఫ్ ఇన్ కేస్ ఎల్ఆర్సి లేదా డేటా చేంజ్ అయింది అనుకోండి, సో అప్పుడు ఏంటి ఇక్కడ ఎలా చేంజ్ అవుతుంది? ఇక్కడ డేటా ఏదైనా చేంజ్ అయితేనే కదా ఇక్కడ బిట్ అనేది చేంజ్ అవుతుంది. సో అందుకోసం మనం ఇది ఒకటే క్రాస్ చెక్ చేసుకుంటాం. ఓకేనా? అర్థమైందా? ఇక్కడ డేటా చేంజ్ అయితేనే కదా మనకి ఎల్ఆర్సి చేంజ్ అవుతుంది. ఇక్కడ కరెక్ట్గా ఉంటే ఇక్కడ చేంజ్ అవ్వదు కదా. బట్ ఎందులోనూ కూడా ఒక డిసడ్వాంటేజ్ ఉంది. ఇన్ కేస్ ఇక్కడ 101010 ఉంది. ఓకే, ఎగ్జాంపుల్ 2 1s కాబట్టి ఈవెన్ కాబట్టి 0 వేస్తాం. ఇన్ కేస్ ఈ 1 కాస్త 0 కాస్త 1 గా మారినట్టు మళ్ళీ నెంబర్ ఆఫ్ వన్స్ ఏమయ్యాయి 2 ఈవెన్. సేమ్ పొజిషన్ లో 2 మెసేజ్ బ్లాక్స్ డేటా చేంజ్ అయినప్పుడు మనం ఎర్రర్ డిటెక్ట్ చేయలేము. ఓకేనా? దీని వల్ల కూడా డిసడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే మనం లాస్ట్ చెక్ చేస్తే నెంబర్ ఆఫ్ వన్స్ 0 కరెక్ట్ గానే ఉంది డేటా, బట్ ఏమైంది ఇంటర్నల్ గా డేటా చేంజ్ అయిపోయింది. ఇక్కడ వి ఆర్ నాట్ ఏబుల్ టు డిటెక్ట్ ది ఎర్రర్. అవునా? సో అందుకోసం మనం ఇంకొక టెక్నిక్ గురించి చెక్స్తాం అండ్ సిఆర్సి అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? అర్థమైంది కదా? ఇచ్చిన మెసేజ్ బ్లాక్స్ ని రో వైస్ అరేంజ్ చేసి కాలమ్ వైస్ నెంబర్ ఆఫ్ వన్స్ కౌంట్ చేస్తాము. ఈవెన్ ఉంటే 0 ఆర్ ఉంటే 1 వేస్తాము. ఒరిజినల్ డేటా కాకుండా ఎక్స్ట్రా క్యాలిక్యులేట్ చేసి బిట్స్ సెండ్ చేస్తాము. రిసీవర్ ఆ ఎల్ఆర్సి ఒకటే చెక్ చేస్తారు. సెండర్ ఎల్ఆర్సి రిసీవర్ ఎల్ఆర్సి రెండు సేమ్ ఉంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకున్నట్టు, ఇన్కేస్ లేకపోతే ఎర్రర్ ఉన్నట్టు అని మనం ఎర్రర్ డిటెక్ట్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ చెక్ సార్. ఓకేనా? సో 4 గా డివైడ్ చేసుకుంటారు, 5 గా డివైడ్ చేసుకుంటారు, మీ ఇష్టం. కానీ ఈక్వల్ నెంబర్ ఆఫ్ బిట్స్ అనేవి ప్రతి బ్లాక్ లో ఉంటాయి. ఓకేనా? ఫస్ట్ నెంబర్ ఆఫ్ బిట్స్ నోట్ చేసుకుంటే డివైడెడ్ గా చేసుకోవాలి. ఓకే, ఈ మెసేజ్ బిట్ ని ఏం చేస్తాను ఈక్వల్ నెంబర్ ఆఫ్ బ్లాక్స్ గా డివైడ్ చేస్తాను. అది ఫస్ట్ స్టెప్. ఓకేనా? డివైడ్ చేయొచ్చు కానీ ఈక్వల్ నెంబర్ ఆఫ్ బిట్స్ ఉంటాయి ప్రతి బ్లాక్ లో. ఈక్వల్ నెంబర్ ఈ బ్లాక్ లో 4 బ్లాక్స్ ని ఎడిషన్ చేస్తాం. బ్లాక్స్ మనలా ఎడిషన్ చేస్తాం. ఎడిషన్ అంటే తెలుసు, ఎడిషన్ చేసినప్పుడు 0 0 0 1 1 0 1 1 0 క్యారీ 1 తీసుకుంటుందా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, 0 + 1 1 1 + 0 1 1 + 1 0 + 1 క్యారీ ఉంటుంది. ఓకే, 1 + 1 0 0 + 1 క్యారీ